అరే ఏ సప్పుడే సప్పుడే అరే సప్పుడే నిల్చో ఇంత పెట్టే పండుకుంటాను మంచిగా నాకు దగ్గర ఉండేదే తప్పు నేను తెలుసా. నా దగ్గర తప్పాలి. ఏమే దుడక సంసారం ఆగం చేసుకుంటున్నావు వీడుండి ఇల్లు ఆగం చేసుకుంటున్నావు నీ మొగన్నాడు వదిలిపెట్టి అంటది. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ఏంటంటే ఫ్రెండ్స్, మగోనికి తలకాయ తినడు, మగోన్ని టార్చర్ పెట్టుడు, మగోన్ని మనసులో పట్టకుండా చేసుడు అనేది పెళ్ళాలకున్న రోగం కదానే. ఏం కాదు ఒక రేంజ్లో ఆడుకున్నది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా ముఖం ఇట్లున్నది కానీ ఒక రేంజ్లో ఆడుకున్నది. వీడియో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అంటారు. నేను చేయాలి కదా అట్లా అనేటట్టు, నేను అనేటట్టు ఉండాలి కదా, నేను అనేటట్టు చేయాలి కదా. నీ లెక్కనే ఉన్నాను ఏమన్నా లేను కదా. మనసులో బట్టి అంటారు కూడా ఆయన. మనసులో బట్టి అంటారు కదా. దగ్గర ఉండేదే తప్పు నేను తెలుసా. నా దగ్గర ఉండేది తప్పాలి. ఏడుంటావు మరి, ఏడుంటావే. పోతావా మరి మీటికి, పోతావానే? అలిగిందరా చిలక గుట్కలు మింగుతానే కదా నీళ్ళు. కదా చెప్పు. ఇప్పుడు నీ బాధ చెప్పా, చెప్పు. ఏంటి నీ బాధ చెప్పు. ఏమైంది? ఏం కాలే. చెప్తాను ఫ్రెండ్స్. ఏ ఎందుకు అట్లా పెడుతున్నావు? నువ్వు ఏడుతాను అని చూపిస్తాను. పోతాండి కదా, పో. ఇప్పుడు నేను పోవాలి, నేను చూడాలి. తీసుకోవాలి, నువ్వే తీసుకోపోవాలి. నేను తీసుకోపోతానే, అవును మరి. నీ దగ్గర ఉండదు పోవాలంటే కదా. పో మళ్ళా పోయే. ఏమంతా బాధ వచ్చింది నాకున్న బాధకు తట్టుకోలేకపోతాను కదా. మరి పో మళ్ళా. మీ అమ్మ పొలాలు పెట్టి చూసుకుంటా. కింద కాలు పెడితే దుమ్ము అంటకుండా చూసుకుంటది మమ్మీ. అదే మరి పో మళ్ళా. దుమ్ము అంటకుండా మెట్టి అంటకుండా ఏసీలో పెట్టి
సుకుమారంగా దాస్తుంది మీ అమ్మ. ఏసీ లేకపోయినా కానీ కారంతో తిన్నా ప్రశాంతంగా ఉంచుతుంది. ఇక్కడ ఎన్నిసార్లు తిన్నావు ఇక్కడ కారంతో నువ్వు వచ్చిన కానీ? ఆహా చెప్తున్నా మాట. ఏం ఇప్పుడు లేకపోయినా ఇక నువ్వు 11 సంవత్సరాలలో ఎన్నిసార్లు తిన్నావు కారంతో? నేను ఎప్పుడు తినలే కారంతో. మరి ఆడ కారంతో తిన్నా మంచిగా ఉంటుంది అంటావు. ఎవరికైనా అట్లా ఉంటుంది అమ్మగారి ఇంటికాడ. పో మళ్ళా కారంతో తిన్నా మంచిగా ఉంటుంది. పోయే మీ అమ్మగారింటికి ఫోన్ చేయ ఒకసారి. ఇక నాకు చాలా అయింది, నేను పోతా ఇంటికి, నాకు వద్దు జీవితం, నేను నీ కాడ వచ్చి ఉంటా అని చెప్పి సరే 2-3 నెలలు 4-5 నెలలు 5-6 నెలలు ఇది ఇన్నే ఉంటుంది, ఇది ఎప్పుడు పోతుందా అంటది. అట్టిగా జీవితం ఖరాబ్ చేసుకుంటుంది అంటది. ఏమని తిడుతుందో చెప్పు మీ అమ్మ. అట్లనే అంటారు. ఇట్లా ఎప్పుడు అన్నది లే. ఇంకోటి అంటది, అందుకే జర పాష్ ఉండాలని ఆ పాదం వాడిన. ఏమంటది చెప్పాలా? ఆ, ఏమే దుడక సంసారం ఆగం చేసుకుంటున్నా వీడుండి ఉమ్. ఇల్లు ఆగం చేసుకుంటున్నా నీ మొగన్నాడు వదిలిపెట్టి అంటది. మరి దీనికి ఇల్లు సంసారం పట్టలేదు, టైంకి ఇంత బువ్వ దొరికితే సాలని తిని కూర్చుంటుంది అంటది. పోతా మరి. నువ్వే కదా నీ కాడ ఉండద్దాన్ని అంటివి. కోపం వచ్చింది అన్న. ఎవరు తిట్టుకోరా? ఇక తిట్టుకోరా అని ఎవరు? మరి గట్లా తిట్టుకున్నట్టే నాకు కూడా కోపం వచ్చింది. నేను కూడా ఎవరన్నా ఏదైనా అన్నారంటే ఎదుటి మనిషి రియాక్షన్ బట్టే కదా ఉండేది. ఎదుటి మనిషి రియాక్షన్ బట్టే చెప్తాను నేను కూడా. తిట్టేది కూడా ఎదురు మనిషి రియాక్షన్ బట్టే ఉంటుంది. మాట్లాడేదాన్ని బట్టే ఉంటది. అదే ఎదురు మనిషి రియాక్షన్ బట్టే మాటలు ఉంటాయి. ఎవరికైనా అట్లనే ఉంటాయి. అదేనే ఎవరికైనా అట్లనే ఉంటది. నేనేమంటాను వీడియో చేయమంటే ఇక్కడ వచ్చి వస్తున్నది ఫ్రెండ్స్. ఎట్లా ఏమంటారు, ఒక్క మాట అనద్దట, ఏమనద్దట. నీకు దమ్ముంటే పోయి చూడు ఒకసారి, 1 సంవత్సరం మీ ఇంటికి. నీకు దమ్ముంటే ట్రై చేసి చూడు ఒకసారి. మీ ఇంటికే పోయి సంవత్సరం ఉండు, కాదు సంవత్సరం ఉండు. టైం వచ్చినప్పుడు పోతా. ఇప్పుడు ఎందుకు పోతా కదా? టైం వచ్చినప్పుడు ఎందుకే, ఇప్పుడే ఇప్పుడే పోను. ఇప్పుడు నేను పోతా 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 అంటే ఒకసారి పోయి చూడు మళ్ళా. పోతా. ఇప్పుడు ఆడపోయిన తర్వాత మీ అమ్మతోని మీ అమ్మ ఏమనంటే నేను కూడా నేను ఇడుండా మళ్ళీ పోతా పోతా అని మళ్ళీ ఎడిపోతావు. మళ్ళీ వస్తా. అమ్మ ఏమన్నది? నువ్వు అనుకుంటాను, నువ్వు అనుకుంటావు. పోయి చూడు ఒకసారి, సంవత్సరం చూడు, ఎవరు అనుకుంటారో తెలుస్తుంది. అనుకున్నంత నువ్వు మా అమ్మ ఏమన్నది, నువ్వు ఇడున్నావు కాబట్టి మీ అమ్మకి ఏం బరువు లేదు కాబట్టి ఇడున్నావు కాబట్టి అంతా సుక్కుని ఉన్నది. ఇప్పుడు ఏమన్నది, పోయి సంవత్సరం ఉండి చూడు. సంవత్సరం ఎందుకు, 4-5 నెలలు ఉండదు. 4-5 నెలలు ఉండలేదా డెలివరీ అయినప్పుడు? మళ్ళీ ఇద్దరు అది వేరు. ఇప్పుడు ఇది ఇట్లుండు వేరు, అట్లుండు వేరు. అర్థమైందా? అట్లా ఉండకపోతే మీ అమ్మనే తిడతారు, అట్లా ఉంచుకోకపోతే. అర్థమైందా? ఇట్లుండు వేరు, అట్లుండు వేరు. ట్రై చేస్తావు అట్లా? చేస్తుంది. పోతా. పోవా, ఇట్లా కూర్చొని పోతా కాదు, నాడు ఇట్లా పక్కకు జరిగి బురకాలి. ఇక పోతా అని ఈడ కూర్చుండేంది. మరి తీసుకోవద్దు. ఇప్ప నేనేం తీసుకోవచ్చు? ఆడ ఏమని చెప్పుకుంటావు? నేను తీసుకొచ్చిన అని చెప్పుకుంటాను. అట్లా ఏం చెప్పా, నేనే వచ్చిన అని చెప్తా. ఇప్పుడు ఏమన్నారు? సాయంత్రం దాకా చూస్తుంది. ఏడు ముఖం పెట్టుకొని ఏడుచుకుంటా తూడుచుకుంటా మొత్తం బట్టలు మొత్తం మీ ఎంటికలు వెరైటీ అవతారంతో పోతే ఇదేదో కథ వేసుకొని వచ్చింది అని ఫిక్స్ అయ్యి 4 రోజులు ఉంటారు. ఇది పోతలేదని 1 నెలలో అంటారు. ఇంకో 2-3 నెలలు అయిందంటే తిట్టుకుంటా చేసుకుంటా దీని ఇంటికి ఎప్పుడు పోతుందని నీకు ఈ ఇండైరెక్ట్గా తిడతారు. ఇవన్నీ ఉంటాయి. అట్లా ఏం లేదు. ఇప్పుడు పోయింది అనుకో, ఎప్పుడు పోయినా 1 గంట ఉండి ఇంటికి వచ్చేస్తా. సాయంత్రం దాకా ఉన్నానంటే ఆపవుడు వేరు,
నువ్వేమన్నావు ఇప్పుడు నేను నీ దగ్గర ఉండద్దు అని అన్నావా లేదా? అదే మరి పో మరి ఇక. పోతా, నాకు పోవాలనిపించినప్పుడు పోతాను, నువ్వు చెప్తే పోతానా? ఆ పోడు వేరు ఈ పోడు వేరు. ఇప్పుడు నువ్వు వచ్చి అదే ఎందుకు కూర్చున్నావు? ఇక్కడ వచ్చి ఎందుకు కూర్చున్నావు? ఇక్కడ వచ్చి ఎందుకు కూర్చున్నావు? ఎందుకు కూర్చుంటా? ఎందుకు కూర్చున్నావు? నీ దగ్గర ఉండద్దానే కూర్చున్నావు అన్నావా లేదా? అన్నా. మరి పో మరి ఇక. పోతా. వీడియోలో ఒక మాట, బయట ఒక మాట. నాకు పోవాలనిపించినప్పుడు నేను పోతా. అయ్యో చూడు చూడు, నాకు పోవాలనిపించినప్పుడు నేను పోతా. పిలిచి కరెక్ట్ కథ లేదు నీది. అరే ఏ సప్పుడే సప్పుడే అరే సప్పుడే నిల్చో. ఇంత పెట్టే పండుకుంటాను మంచిగా నవ్వు. ఇప్పుడు వస్తాలే పోతా ఇంటికి ఇక పోతా. పడగొట్టాలా? మళ్ళీ రావద్దు ఇక. వస్తా సాయంత్రం. అట్లా అట్లా అనుకున్నాను. ఎందుకు మాట్లాడాలి మళ్ళా? అట్లా అనదాన్ని ఎందుకు మాట్లాడాలి? అట్లా అనదాన్ని ఎందుకు మాట్లాడాలి? కోపం వచ్చింది. తోలు తలకాయ పెద్ద ఉంది ఫ్రెండ్స్, బర్రె తలకాయ ఉంటున్నది కదా. నువ్వు గట్లా వస్తే కాదా మళ్ళీ? తలకాయ చూడరాదు, నీ ముఖాలు చూడరాదు ఎట్లుందో. అట్లా వద్దొద్దు. నీదేమో రౌండ్ ఉంది, నాది సరే కొంచెం పొడుగు ఇట్లా దగ్గర ఇట్లా దగ్గర చూడు. చూడు, నీది రౌండ్లు ఉంది, నాది కొద్ది పొడవులు ఉంది, అంతే. ఎవరిది తల ముఖం వాడతా బర్రెకి బర్రె ఉన్నావు. అట్లేం లేదు, ఇద్దరిది సేమ్ ఉంది. సేమేం లేదు, నీది పెద్దగా ఉంది, నీది పెద్దగా ఉంది. అట్లేం లేదు. ఓకే ఫ్రెండ్స్ చూడండి, నువ్వు చెప్పు. నా చిన్న ఉంటా, అట్లా పెడితే అట్లనే ఉంటది. మళ్ళీ ఇట్లా దూరం నుంచి పెట్టి చూడు. చూడు, నీది ఎక్కువ ఉంది, నా చిన్నగా ఉంది. అట్లా కనిపిస్తుంది, అందుకే నువ్వు మొత్తం జామ్. ఇట్లుంటుంది ఫ్రెండ్స్ లేడీస్తోని. ఇప్పుడెప్పుడే ఏడిచింది, ఇప్పుడెప్పుడే పీగిలిస్తాను.